ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అప్లై చేసిన తర్వాత క్లెయిమ్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని క్లెయిమ్ అక్కడ నుంచి ముందుకు వెళ్ళదన్నమాట. అంటే క్లెయిమ్ ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళదు. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనము పిఎఫ్ మెంబర్ రూమ్ పేజ్లో లాగిన్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు పిఎఫ్ అప్లై చేసి ఉంటే దాని యొక్క క్లెయిమ్ స్టేటస్ని మీరు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్లో వెళ్ళి ఇక్కడ మనము చూడవచ్చు. సో ఇక్కడ వీరైతే పిఎఫ్ అప్లై చేశారు. సో క్లెయిమ్ అనేది సబ్మిట్ అయింది. క్లెయిమ్ సబ్మిట్ అయిన తర్వాత ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళదన్నమాట. అది అలానే ఉంటుంది. అంటే స్టక్ అయిపోతుంది అన్నమాట. క్లెయిమ్ ముందుకు వెళ్ళదు, వెనుకకు రాదు, అలా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను వారి యొక్క క్లెయిమ్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసినటువంటి పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, అండర్ ప్రాసెస్లో ఉందా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఎన్నిసార్లు పిఎఫ్ అప్లై చేశారు, ఎన్నిసార్లు క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనేటటువంటి వివరాలు ఇక్కడ మనము చూడవచ్చు. సో ఇక్కడ 2 సార్లు పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది, 3 సార్లు. సో ఇలా క్లెయిమ్ సెటిల్ అని కనిపిస్తే 3 సార్లు పిఎఫ్ తీసుకున్నారని అర్థం. కానీ ఇక్కడ మీరు కింద చూస్తున్నట్లయితే ఒకటి ఇక్కడ మీకు కనిపిస్తుంది. చాలామందికి కూడా ఇలానే కనిపిస్తూ ఉంటుంది, కానీ దీనికి అర్థం ఏమిటో చాలామందికి తెలియదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఏంటంటే క్లెయిమ్ రిజెక్టెడ్, ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని మనకు కనిపిస్తుంది. వీళ్ళు సక్సెస్ఫుల్గా పిఎఫ్ ఫామ్ 31 అప్లై చేశారు. క్లెయిమ్ కూడా సబ్మిట్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు క్లెయిమ్ సబ్మిట్, దాని యొక్క డేటు, టైం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఎందుకు క్లెయిమ్ అనేది ముందుకు వెళ్ళలేదు అనేది తెలియదు అనమాట. సో ఎందుకు ఈ విధంగా ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కానీ నేమ్లో కానీ ఆధార్లో ఉండకుండా డిఫరెంట్గా ఉంటుంది కదా. కొందరు ఏం చేస్తారంటే పిఎఫ్ అప్లై చేసిన తర్వాత నేమ్లో కానీ ఆధార్లో కానీ చేంజెస్ చేస్తారు. ఓకేనా, అప్పుడు క్లెయిమ్ ఏమవుతుందంటే సబ్మిట్ అవుతుంది ఆన్లైన్లో, కానీ ఆ క్లెయిమ్ అనేది ముందుకు వెళ్ళదన్నమాట. ఇక్కడే స్టక్ అయిపోతుంది. ఈ విధంగా ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. అంటే నేమ్ మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా, ఈ రెండింటి మిస్టేక్ ఏదైతే ఉంటే మనకు క్లెయిమ్ అనేది స్టక్ అవుతుంది. అందుకోసమే ఎవరైతే చాలామందికి ఏం చేస్తారంటే గతంలో పిఎఫ్ లాగిన్ అవుతుంది, యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ కానీ క్రియేట్ చేస్తుంటే క్రియేట్ అవుతుంది, కానీ ఎందుకో ఏమిటో తెలీదు, సడన్గా మా యొక్క నేము ఎస్ఎస్సిలో ఉండే విధంగా లేదు, పాన్ కార్డులో ఉండే విధంగా లేదు అని ఆధార్లో చేంజ్ చేస్తుంటారు ఊరికినే. సో అలా ఆధార్లో చేంజెస్ మీరు చేయకూడదు. ఎందుకంటే ఆధార్ అనేది మ్యాండేటరీ అనేది చేసింది ఈపీఎఫ్ లింక్కు. అందుకోసం మీరు ఏదైనా చేంజ్ చేసే ముందు ఒకసారి గమనించండి, ఎందుకు మీరు చేంజెస్ చేస్తున్నారు, పర్పస్ ఏమిటి. ఒకవేళ మీరు ఆధార్లో చేంజ్ చేశారంటే పిఎఫ్లోకి లాగిన్ అవ్వడం అసాధ్యం. ఇంకా పిఎఫ్ విత్డ్రా చేయడం అనేది కష్టమైపోతుంది. మళ్ళీ మీరు జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ కొంచెం కష్టపడాలి, పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకోసం నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్స్ ఊరికనే చేయకండి. ఆల్రెడీ మీరు లాగిన్ అవుతుంటే, ఇన్ కేస్ మీరు లాగిన్ అవ్వలేకపోతున్నారు అంటే మీరు చేయొచ్చు. ఓకేనా, ఈపీఎఫ్ రికార్డ్స్, ఆధార్ రికార్డ్స్ సేమ్ ఉండాలి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.